అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో దాయి యాత్ర వచ్చి మనకు కుటుంబంలో టౌన్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. దాంట్లో భాగంగా నేను రోజు మధ్యాహ్నం 2:30కి గంగవరం దగ్గర ఈ రాజేశం ఎవరైతే ఉన్నారో మూడో ముద్దాయి, సో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ రాసి ఇవాళ అతన్ని కోర్టు బుక్ చేస్తున్నాను. దీంట్లో పబ్లిక్ అతను చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ప్రచారం చేసే దీని గురించి, యాప్ గురించి, అట్ ది సేమ్ టైం చాలామందిని మోటివేట్ చేయగలిగాడు. సో మోటివేట్ చేయడం వల్ల ఎంతోమంది అతని మీద నమ్మకంతో, తర్వాత ఆయన ఎవరినైతే మోటివేట్ చేశాడో వాళ్ళ మీద నమ్మకంతో, ఇలా ఒక చైన్ లాగా అందరూ పబ్లిక్ సుమారుగా మనకు 6 కోట్ల వరకు పలమనేరు ప్రాంతంలో, ఒక పలమనేరు టౌనే కాదు, పలమనేరు, గంగవరం, పంజాని, బీకోట, బెంగళూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా ఒక 300 రూపాయలు దాంట్లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తే 300 రూపాయలకి అదనంగా రోజుకి 46 రూపాయలు ఇస్తామని ఫస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలాగా స్టార్ట్ చేసినటువంటి వ్యాపారం జనాలు చాలామంది గుడ్డిగా నమ్మి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము, ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడము, 300 నుంచి 1000 తర్వాత 2000, 5000, 10,000 అలా తెచ్చుకుంటూ పోవడం. ఈ క్రమంలో తీసుకుంటే ఈ రాజేష్ అనే వ్యక్తి కూడా ఈ చైన్ కింద ఎంతమందిని చేర్పించడం, దాదాపుగా ఒక 500 మంది వరకు దాంట్లో జాయిన్ కావడం జరిగింది. సో ఆ జాయిన్ అయిన క్రమంలో అతనికి ఎంతవరకు బెనిఫిట్ వచ్చింది అని ఇన్వెస్టిగేషన్లో మనము మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు వరకు ఆయనకి దాదాపుగా 31 లక్షలు అతనికి డబ్బులు వచ్చినట్టుగా తెలుస్తుంది వాళ్ళ అకౌంట్స్ ప్రకారంగా. మరి 35 లక్షలు వచ్చింది. 35 లక్షలు వస్తే అతను ఏం చేశాడు, మళ్ళీ రివర్స్ 31 లక్షలు మళ్ళీ అతను ఇన్వెస్ట్ చేశాడు అదే యాప్లో. సో వచ్చిన డబ్బు కూడా అతను ఉంచుకోలేదు. ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ అతను కూడా ఆశపడి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఇలాగా ఈ యాప్ ద్వారా చాలామంది పబ్లిక్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనం బయటపడింది అనుకోవడం కాదు, నాగాల్యాండ్లో కూడా దీని మీద కేసు పెట్టారు. అక్కడ కూడా సేమ్ ముద్దారు, A1 బాలసుబ్రహ్మణ్యం, A2 దీనాల కంపెనీ. సో వాళ్ళిద్దరూ వీళ్ళకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాప్ గురించి. మన రాజేష్కి జనవరి 2024 ఈ సంవత్సరం జనవరిలో ఇతన్ని వాళ్ళు నెట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో మాట్లాడి, వాట్సాప్లో ఆయన ఏదో ఒక ఫామ్లో సీఈఓగా పనిచేస్తున్నానని బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం, ఇతను రాజేష్ గుడ్డిగా అతన్ని నమ్మడం, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా, కనీసం ఫిజికల్గా కూడా అతన్ని చూడకుండా జస్ట్ వాట్సాప్ ఆడియో కాల్స్ కొన్ని వాళ్ళు మాట్లాడడం వల్ల ఈయన నమ్మి ఈయన మోసపోవడమే కాకుండా జనాల్ని ఎంతోమందిని ఇతను మోటివేట్ చేసి తద్వారా చాలామందికి ఫైనాన్షియల్ లాస్ కలిగించాడు. సో దాని గురించి నాగాల్యాండ్లో కూడా కేసు రిజిస్టర్ చేశారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కేరళలో కూడా కేసులు రిజిస్టర్ అయినాయని మాకు తెలుస్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత దీంట్లో అందరి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంది. ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్యాంక్స్కు ఈ అమౌంట్స్ వెళ్ళాయి. సో ఆ బ్యాంక్స్ నుంచి అన్ని స్టేట్మెంట్స్ రావాలా, వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ చూసి A1, A2 అందరినీ అప్పుడు కలెక్టివ్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ మొత్తం యాప్ మీద వాళ్ళే ఆర్గనైజ్ చేశామని తెలుస్తుంది. కాబట్టి దీని మీద చాలా సీరియస్గా మా ఆఫీసర్లు అందరూ కూడా దీని మీద సమీక్ష నిర్వహించి ఏం చేయాలని తర్వాత దీని గురించి డిసైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం చట్ట ప్రకారంగా అతన్ని అరెస్ట్ చేసి A3 ముద్దాయిని చేసి అతన్ని ఈరోజు రిమాండ్ పంపిస్తాం. ప్రజలను ఒకటే కోరుకుంటున్నాము, దయచేసి ఇప్పటికైనా కానీ రియలైజ్ అయ్యి ఇలాంటి యాప్స్ ద్వారా లేకపోతే వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని నమ్మి పొరపాటు కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దండి. ఎన్నిసార్లు చెప్తున్నాం, పదే కూడా ఇంకా మళ్ళీ చేస్తున్నారని తెలుస్తుంది. దయచేసి ఎవరిని నమ్మొద్దు. ఫైనాన్షియల్ ఫ్రాడ్లో మీరు అనవసరంగా బాధితులైతే బాధపడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడే మనం ఏం చెప్తాం అంటే ఇన్వెస్టిగేషన్ అయితే వాళ్ళ అకౌంట్స్లో ఏమైనా అమౌంట్ ఉందా, A1, A2 ఉన్నారు ఎవరైతే వీళ్ళని మోటివేట్ చేసి దీంట్లోకి గ్రూప్స్లో జాయిన్ చేయించారు కదా, బాలసుబ్రహ్మణ్యం అని, టీనా అని. సో
సో వాళ్ళని మనం క్యాచ్ చేసిన రోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ఉందా, వాళ్ళు ఎక్కడ అసలు ఇండియాలోనే ఉన్నారా, అసలు ఆ పేరు కరెక్టేనా, వాళ్ళు ఎవరు, ఇలా చాలా ప్రశ్నలు వస్తాయి ఇన్వెస్టిగేషన్లో. సో వాళ్ళు ఇండియాలో ఉంటే పర్వాలేదు, ఇండియా కాకుండా ఎక్కడ అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళు ఏ బ్యాంక్స్లో వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 1 by 1 ఇన్వెస్టిగేషన్ ఫెయిలియర్ అవ్వాలి. అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతానికైతే మనము ఇతను అరెస్ట్ చేసి మాట్లాడుకుంటున్నాం. సార్ మెప్మా సిబ్బంది కలెక్టర్ గారు గమనించినారు, దీనిపైన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా చేయమని చెప్పారు. దానిపైన ఏం చెప్పారు? ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా భాగంగా ఉండి ఇతనికి ఏమన్నా సహకరించారా, లేకపోతే కేవలం ఇన్వెస్ట్ చేశారా, లేకపోతే వాళ్ళు ఇంకా కొంతమంది చేర్పించి వాళ్ళ ద్వారా ఇంకా ఎవరైనా నష్టపోయారన్న అంశాన్ని మేము ఇన్వెస్టిగేషన్ తీసుకొని రావాల్సింది. అవన్నీ పూర్తిగా విచారణ జరిపిన తర్వాత దాని మీద ఆల్రెడీ కమిటీ వేశారు కలెక్టర్ గారు. సో కమిటీ యొక్క సిఫారసు మేరకు ఏం చేయాలనేసి మేము కూడా లీగల్ అడ్వైజర్ ద్వారా కూడా మాట్లాడి మా ఆఫీసర్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం చేస్తాం. కమర్ అనే వ్యక్తి కూడా కమర్ అనే అతను కూడా ఉన్నాడు, ఏ ఫ్లోర్లో అతను కూడా ఉన్నాడు. అతన్ని కూడా చూస్తున్నాం. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళాల్సిన అంశాలు. సార్ మీ ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ పలమనేరులో రాజేష్ అనే అతను ఒక్కనే ఉన్నాడా, లేకపోతే ఇంకా? ప్రస్తుతానికి ఆయన కూడా ఇక్కడ రాజేష్ అనే అతను మటుకే పలమనేరులో ఉన్నాడు. మిగతా వాళ్ళు ఇంకా కమర్ అనే అతను కూడా ఉన్నారని తెలుసుకుంటే ఎక్కడ మొబైల్ ఫోన్స్ అని స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల అతను ఎక్కడున్నాడు ఏంటనేది ఇంకా తెలియట్లేదు. ట్రేస్ చేస్తాం తొందరలో వాళ్ళందరూ కూడా. సార్ రాజేష్ వచ్చి యాప్ను ప్రమోట్ చేసేటప్పుడు అక్కడ డబ్బులు చేతి ఇచ్చినాడు సార్ అందరికీ. దాన్ని ప్రమోట్ చేయాలి, ఆ డబ్బులు అతనిదే లేదా కంపెనీదే సార్? అది ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు ఇనీషియల్గా వాళ్ళు ఇచ్చిండొచ్చు, లేకపోతే కంపెనీ ఎక్కడ చెప్పాను కదా, అతనికి దాంట్లో వచ్చిన లాభం 31 లక్షలు. ఆ 31 లక్షలు అతను తిరిగి ఇన్వెస్ట్ చేశాడు. ఆ క్రమంలో వచ్చిన డబ్బులు పంచుకొచ్చాను. సార్ యాప్ను ప్రమోట్ చేయడానికి సార్ వరకు ఆయన సొంత యాప్గా ప్రమోట్ చేసినాం. అది తనతోనే లేకపోతే అప్పుడు కాదండి, అతని యాప్ సొంతం కాదు. ప్రమోట్ చేసినంత వరకు ఆయన గారు చెప్పినారు. అతను ఇంకొకరిని ఏవన్ బాలసుబ్రహ్మణ్యము అనే అతను చెప్పిందని నన్ను దాని దీంట్లో ఉంచులో ఆయన కూడా దిగారు. సార్ యాక్చువల్గా అతను వచ్చి 5 months నుండి స్టార్ట్ అయింది, 5 or 6 months నుండి చేస్తాను సార్. యాక్చువల్గా పబ్లిక్ టాక్ అంటే ఏమంటే మొత్తం టోటల్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన పనులు అతనే సార్. ఇంకా మొత్తం క్రోస్లో ఉండదు అతనికి ప్రాపర్టీస్, మొత్తం కొత్త బయట ప్రాపర్టీస్ చేసి ఊరికని ఇక్కడ అందరికీ జనాలు డబ్బులు నేను మోసపోయానని చెప్పేసి అవన్నీ ఊహాగానాలండి. మనం ఆన్లైన్లో ఏం చేశారు ఎంత అనేది ప్రతి బ్యాంక్ నుంచి స్టేట్మెంట్ రావాల్సింది. వచ్చిన తర్వాత మనం చెప్పలేదు. ఇప్పుడు ఎవరు చెప్తారు బాగా మనం వెళ్ళి చూస్తామంటే ఏం ప్రాపర్టీస్ అవి కాదు కదా. ఆన్లైన్లో అతని అకౌంట్లోకి ఏం అమౌంట్ వచ్చింది మేము ఇప్పుడు దాకా వెరిఫై చేసిన దాన్ని బట్టి అని చెప్తున్నాను. అంటే అతనే చెప్తాను సార్, బాస్ మంచి లాభాలు ఇస్తున్నారు, అమెరికా పిలిపిస్తున్నారు, టూర్లు వేస్తున్నారు. అది అతని వర్షన్. అది జనాల్ని ఆకట్టుకోవడానికి చాలా చెప్తారు, కానీ వాస్తవంగా ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేషన్ తెలుసుకుంటారు.